హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జ్ఞానోదయ యుగం గురించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు చూడబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్లో సింధు నాగరికత అలాగే వేద నాగరికత గురించి నేను వీడియోస్ చేయడం జరిగింది. మీకు నచ్చితే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే లైక్స్ కూడా చేయడం లేదు. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే వీడియోస్ ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది, ఇంకా చాలామంది చూస్తారు. ఈ వీడియోస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఒకటో ప్రశ్న, జ్ఞానోదయ యుగం జరిగింది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జరిగింది. రెండవ ప్రశ్న, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో రెండు ముఖ్యమైన అభివృద్ధులు చోటు చేసుకున్నాయి. ఒకటి మతపరమైన అభివృద్ధి, రెండు రాజకీయపరమైన అభివృద్ధి. మూడవ ప్రశ్న, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మతాలు ఆవిర్భవించాయి? 62 మతాలు ఆవిర్భవించాయి. నాలుగవ ప్రశ్న, మతాలు ఆవిర్భవించడానికి కారణాలు? బ్రాహ్మణ్యులు ఆధిపత్యం, ఉపనిషత్తు ప్రభావం, ఇనుము కనుగొనుట. ఇక్కడ ఇనుము అని పడిందండి మిస్టేక్గా, ఇనుము అది. అలాగే వడ్డీ వ్యాపారం. ఐదవ ప్రశ్న, జైనమత గురువులకు గల పేరు తీర్థంకారులు. ఆరవ ప్రశ్న, తీర్థంకారులు గల పేర్లు? అపరిహంతులు, జనులు. ఏడవ ప్రశ్న, జైన తీర్థంకారుల సంఖ్య 24. ఎనిమిదవ ప్రశ్న, జీవన స్రవంతిని దాటడానికి వంతెన నిర్మించిన వారు తీర్థంకారులు. తొమ్మిదవ ప్రశ్న, తీర్థంకార అంటే ఏమిటి? వారధి నిర్మించేవాడు. 10వ ప్రశ్న, జైన తీర్థంకారులలో మొదటి 22 మందిని ఏమంటారు? పౌరాణిక పురుషులు. వీళ్ళు ఏమంటారు? పౌరాణిక పురుషులు. 11వ ప్రశ్న, జైన తీర్థంకారులలో చివరి ఇద్దరిని ఏమంటారు? చారిత్రక పురుషులు. 12వ ప్రశ్న, జైనమత తీర్థంకారులు క్షత్రియులు. 13వ ప్రశ్న, జైనమత మొదటి తీర్థంకారుడి పేరు వృషభనాథుడు. 14వ ప్రశ్న, జైనమత చారిత్రక స్థాపికుడు పార్శ్వనాథుడు. 15వ ప్రశ్న, జైనమత నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. నిజమైన స్థాపకుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. 16వ ప్రశ్న, 23వ తీర్థంకారుడు ఎవరు? పార్శ్వనాథుడు. 17వ ప్రశ్న, 24వ తీర్థంకారుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. 18వ ప్రశ్న, వృషభనాథుడి యొక్క చిహ్నం ఎద్దు. 19వ ప్రశ్న, సాంబవనాథ యొక్క చిహ్నం గుర్రము. 20వ ప్రశ్న, సుమలినాథ తీర్థంకారుని యొక్క చిహ్నం చక్రం. ఈయన చిహ్నం. 21వ ప్రశ్న, అభినందన తీర్థంకారుని చిహ్నం కోతి. 22వ ప్రశ్న, జైనమత చారిత్రక స్థాపకుడు అని ఎవరిని అంటారు? పార్శ్వనాథుడు. 23వ ప్రశ్న, పార్శ్వనాథుడిని ఎన్నో బోధనలు చేశాడు? ఈయన ఎన్నో బోధనలు చేశాడు? 4. 24వ ప్రశ్న, ఆ బోధనలు ఏవి? సత్యం, అహింస, అపరిగ్రహ, అస్తేయం. 25వ ప్రశ్న, పార్శ్వనాథుడి తండ్రి పేరు? అశ్వసేనుడు. 25వ ప్రశ్న ఏమి? పార్శ్వనాథుడి తండ్రి పేరు అశ్వసేనుడు. 26వ ప్రశ్న, పార్శ్వనాథుడి తల్లి పేరు ఏమి? వామలదేవి. 27వ ప్రశ్న, పార్శ్వనాథుడు ఎన్నో ఏట సన్యాసాన్ని స్వీకరించాడు? 30 ఏట. 28వ ప్రశ్న, పార్శ్వనాథుడు ఏ మతాన్ని స్థాపించాడు? నిగ్రంథ. 29వ ప్రశ్న, నిగ్రంథుడు అంటే అర్థం ఏమిటి? బంధాల నుండి బయటపడినవాడు. 30వ ప్రశ్న, 24వ తీర్థంకారుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు.
31వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడి తండ్రి పేరు? సిద్ధార్థుడు. 32వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడి తల్లి పేరు? త్రిశాలాదేవి. 33వ ప్రశ్న, జైనమత నిజమైన స్థాపకుడు? వర్ధమాన మహావీరుడు. 34వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడు భార్య పేరు? యశోద. 35వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడు కూతురు పేరు? ప్రియదర్శిని. 36వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడి జన్మస్థలం ఎక్కడ? కుందగ్రామం, క్రీస్తు పూర్వం 540 సమయంలో, ఆ పీరియడ్లో. 37వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడు జ్ఞానోదయం అయ్యింది ఎక్కడ? జుంబ్రిక వనం, శలావృక్షం క్రింద. 38వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడు మరణం ఎక్కడ జరిగింది? పావపూరి, క్రీస్తు పూర్వం 468. 39వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడి తెగ? జ్ఞాత్రిక. 40వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడి శిష్యులు? గాంధారులు. 41వ ప్రశ్న, ఈయన స్థాపించిన జైన సంఘం? మూలా సంఘం. 42వ ప్రశ్న, వర్ధమానుడి బిరుదులు? మహావీరుడు, కేవలి, నిర్గంధుడు, జీన. 43వ ప్రశ్న, వర్ధమానుడి ఎన్నో ఏటన సత్య అన్వేషణకు బయలుదేరాడు? 30 ఏటన. 44వ ప్రశ్న, వర్ధమానుడు ఎవరితో కలిసి 6 సంవత్సరాలు సత్య అన్వేషణ చేశాడు? గోసలి మక్కలి. 45వ ప్రశ్న, అజీవక మతాన్ని స్థాపించింది ఎవరు? గోసలి మక్కలి. 46వ ప్రశ్న, ఈయన దేనిపై విశ్వాసం ఉంచేవాడు? కర్మ సిద్ధాంతంపై ఉంచేవాడు. 47వ ప్రశ్న, ఈయన మోక్షానికి 3 రత్నాలు పాటించాలన్నాడు. అవి సరి అయిన విశ్వాసం, సరి అయిన జ్ఞానం, సరి అయిన నడవడిక. 48వ ప్రశ్న, సరి అయిన నడవడికలో 5 సిద్ధాంతాలు వచ్చేసి సత్యం, అహింస, అపరిగ్రహం, ఆస్తేయం, బ్రహ్మచర్యం. 49వ ప్రశ్న, మహావీరుడు ఎన్నో ఏటన మరణించాడు? 72 ఏటన మరణించాడు. 50వ ప్రశ్న, జైనమత గురువులు గురించి తెలిపినది? ఋగ్వేద శ్లోకాలు.